मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव. Hello my dear students and parents, I am Harish Shetty, master trainer and mentor to IIT NEET episode students. ఈ రోజు వీడియో విషయానికి వస్తే నీట్ అడ్మిట్ కార్డ్స్ విడుదల చేశారు, నీట్ హాల్ టికెట్స్ విడుదల చేశారు. అయితే చాలామంది మ్యాక్సిమం స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే నా వైపు నుండి మన వైపు నుండి కొన్ని అసలు ఈ మిస్టేక్స్ మీరు చేయకండి, ఈ పాయింట్స్ కరెక్ట్గా చూసుకోండి అని మీకు మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వరకు చూడండి, కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో మీ అందరికీ తెలుసు, మనకు ఆల్రెడీ అడ్మిట్ కార్డ్స్ ఎలా తీసుకోవాలో వెరీ క్లియర్గా తెలుసు. ఒక్కసారి ఎవరన్నా మిస్ అయితే ఎలా తీసుకోవాలి అని అంటే సింపుల్గా నీట్ 2026 అని కొట్టండి. నీట్ 2026 మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఇక అడ్మిట్ కార్డ్ ఫర్ నీట్ యూజీ అని ఉంది. అడ్మిట్ కార్డ్ ఫర్ నీట్ యూజీ 2026 ఓకేనా. దీనికి క్లిక్ చేస్తే అడ్మిట్ కార్డ్ ఫర్ నీట్ యూజీ 2026 దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అండ్ ఇక్కడున్న సెక్యూరిటీ పిన్ క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఒకవేళ ఎవరైనా ఫర్గెట్ పాస్వర్డ్, ఏదైనా పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ అని కొట్టాలి. మీకు ఇలా 3 బాక్సెస్ ఓపెన్ అవుతాయి. ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ ఉంది కదా, ఇక్కడ 3 బాక్సెస్ ఉంటాయి. ఇక్కడ రిజిస్టర్ దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్ అన్నీ మళ్ళీ తీసుకోవచ్చు అనమాట. ఇది అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ మ్యాక్సిమం డౌన్లోడ్ చేసుకున్నారు. సో నా వైపు నుండి ఇవ్వాలనుకున్న పాయింట్స్ ఏంటి అంటే, కలర్ జిరాక్స్ తీసుకుంటే బెటర్. మై డియర్ స్టూడెంట్స్, యాజ్ ఎ ఫ్యాకల్టీ చెప్తున్నా, కలర్ జిరాక్స్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే మీకు ఫోటో అవన్నీ కరెక్ట్ ఉంటుంది. లేదు సార్ నేను బ్లాక్ అండ్ వైటే తీసుకుంటా, ఏమైనా ఆబ్జెక్షన్ చేస్తారంటే ఏం చేయరు. కలర్ జిరాక్స్ తీసుకున్నా, బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నా వాళ్ళు అలో చేస్తారు. కానీ నా సజెషన్ ఏంటంటే కలర్ జిరాక్స్ తీసుకోండి. అడ్మిట్ కార్డు ఒక 3 సెట్స్ తీసి పెట్టుకోండి. తర్వాత మెయిల్కి మీరు డౌన్లోడ్ చేసిన దాన్ని మీ మెయిల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఈ హాల్ టికెట్ ఇవన్నీ మనకు కౌన్సిలింగ్ టైంలో అవసరం అవుతుంది. ఓకేనా. 3 సెట్స్ తీసి పెట్టుకోండి. ఎందుకు సార్ 3 సెట్స్ అంటే అవసరం అవుతుందని చెప్తున్నాను నేను. సింపుల్గా పెట్టుకోండి జాగ్రత్తగా. ఓకేనా. సో ఇది నెక్స్ట్ సింగిల్ పేజెస్ తీసుకోండి, బ్యాక్ అండ్ బ్యాక్ తీసుకోకండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ సింగిల్ పేజెస్. మనకు హాల్ టికెట్ 3 పేజెస్ వస్తుంది. ఓకేనా. ఒకటేమో మీ డీటెయిల్స్ ఉంటుంది, ఒకటి సెల్ఫ్ డిక్లరేషన్, ఒకటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. సో సింగిల్ పేజెస్ తీసుకోండి, అంటే ఒకే సైడ్ ప్రింట్ తీసుకోండి. ఓకే, డోంట్ టేక్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓకేనా. సో నెక్స్ట్ టోటల్ 3 పేజెస్ ఉంటుంది. ఫస్ట్ పేజ్ వచ్చేసి యువర్ డీటెయిల్స్. మీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా. ఏమైనా రాంగ్ ఉంటే ఎన్టీ వాళ్ళకి మెయిల్ పెట్టండి. నెక్స్ట్ సెకండ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది, ఇది ఇంపార్టెంట్, ఆ పాయింట్స్ మీకు చెప్తాను. థర్డ్ ఇన్స్ట్రక్షన్స్. సరే ఇది ఇన్స్ట్రక్షన్స్ పేజ్ కూడా తీసుకోవాలంటే తీసుకుంటే చదువుతారు మీ దగ్గర ఉంటే, తీసుకోకుండా ఏం అబ్జెక్షన్ లేదు. నా సజెషన్ అయితే తీసుకుంటేనే బెటర్. ఇన్స్ట్రక్షన్ కూడా తీసుకోండి. తీసుకుంటే మీ బ్రదరు సిస్టరు చదువుతుంటారు, ఇన్స్ట్రక్షన్ అన్ని క్లియర్గా ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు ఏ వీడియో మీద డిపెండ్ కానవసరం లేదు, అప్పుడు ఏ యూట్యూబ్ మీద డిపెండ్ కానవసరం లేదు. మీరే ఏమేమి తీసుకెళ్ళాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అర్థమైపోతుంది. ఓకేనా. సో అది ఇన్స్ట్రక్షన్ తీసుకున్నా తీసుకోకుండా అలో చేస్తారు, కానీ తీసుకోవటే బెటర్ అనేది నా సజెషన్ యాజ్ ఎ ఫ్యాకల్టీగా. నెక్స్ట్ ఇక్కడ మీకు ఫస్ట్ పేజ్లో మీ డీటెయిల్స్ ఇస్తారు. మీ రూల్ నెంబర్ ఇస్తారు, అప్లికేషన్ నెంబర్ ఇస్తారు, నేమ్ ఇస్తారు, ఫాదర్ మదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇస్తారు. ఒకసారి ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా. తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకే, ఇవన్నీ రిపోర్టింగ్ టైం 11 o'clock రిపోర్ట్ చేయొచ్చు. 2 o'clock ఎగ్జామ్ ఉంటుంది కదా. ఓకేనా. 1:30 వరకు అలో చేస్తారు. 11 to 1:30 వరకు. 2కి ఎగ్జామ్ కదా, 1:30 తర్వాత అలో చేయరు. ఎందుకు సార్ నేను 12కి వెళ్తే అలో చేయరంటే చేస్తారు, కానీ 1:30 తర్వాత అయితే చేయరు. సో అది ఓకే. ఎగ్జామ్ వచ్చేసి 2 PM to 5 PM, ఇది మనకు తెలుసు, ఇండియన్ స్టాండర్డ్ టైం అది. ఓకే, ఇక్కడ డిక్లరేషన్ ఉంది, ఇక్కడ ఇంపార్టెంట్. ఈ డిక్లరేషన్ దగ్గర కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా చూడండి. ఇక్కడ మన డిక్లరేషన్ 3 బాక్సెస్ ఉంటుంది డిక్లరేషన్. మీకు ఫస్ట్ ఒక పాయింట్ చెప్తా చూడండి. మీరు సిగ్నేచర్ ఎక్కడన్నా పెట్టాల్సి ఉంటే అది ఎగ్జామినేషన్ హాల్లోనే పెట్టండి, టెన్షన్ ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ హాల్లోనే పెట్టాలి, అది రూల్ కూడా చెప్తా చూడండి. ఓకే, మీకు డిక్లరేషన్లో ఇది సెకండ్ పేజ్, అంటే ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అవుతుంది. 3 బాక్సెస్ ఉంటాయి. ఫస్ట్ బాక్స్ వచ్చేసి యువర్ ఫోటో, మీ ఫోటోని పేస్ట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది కదా మీ ఫోటో, దానిలాంటిదే పెడితే బెటర్, అదే పెడితే బెటర్, ఆ ఫోటో ఉంటేనే బెటర్. ఓకేనా. సరే ఆ ఫోటో లేదు, నాది కొత్త ఫోటో ఉంది, అప్పుడు నేను గుండు చేపించుకున్నా, గుండు ఫోటో ఉంది, ఇప్పుడు నాకు జుట్టు వచ్చింది, ఏం ప్రాబ్లం ఉండదులేండి. మై డియర్ స్టూడెంట్స్, ఏం టెన్షన్ పడకండి. ఓకేనా. అటువంటి వాటికి ఏం భయపడకండి. మీరు జెన్యూన్గా మీరే క్యాండిడేట్ అయితే ఐడి ప్రూఫ్ తోటి కూడా వాళ్ళు చేస్తారు. ఓకేనా. కొద్దిమందికి డౌట్ ఉంటుంది, సార్ నేను ఆ టైంలో నేను గుండుతో దిగాను, లేదా ఆ టైంలో నాకు జుట్టు ఉంది, ఇప్పుడు నాకు గుండు ఉంది, ఏమైనా అబ్జెక్షన్ చేస్తారా అని. జనరల్గా బాయ్స్ అలా ఉంటుంది కదా. సో అటువంటిది ఏం భయపడకండి. ఓకే, మిమ్మల్ని చూస్తే గుర్తుపడితే చాలు.
చాలు ఫోటో ఇది. సో ఇది యువర్ ఫోటో సేమ్ యాజ్ అప్లికేషన్లో ఎలా ఉందో అలా పేస్ట్ చేయండి. ఓకేనా, బిఫోర్ ఎగ్జామే పేస్ట్ చేయండి, ఇంట్లో ఉండే పేస్ట్ చేయండి, ఎగ్జామ్ హాల్లో అవసరం లేదు, ఇంట్లో ఉండే పేస్ట్ చేయండి. అక్కడ క్లియర్గా బిఫోర్ ఎగ్జామ్ అని క్లియర్గా ఇస్తారు. ఓకేనా, ఏం టెన్షన్ పెట్టుకోకండి. ఆ ఫోటో కొంచెం పైకి కిందికైనా భయపడకండి, అలో చేస్తారు. ఓకేనా, అటువంటి అంత రూల్స్ అయితే ఏం లేదు. ఓకే, అలో చేస్తారు. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ పెట్టాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మీకు బుక్ సెంటర్లో ఇంక్ ప్యాడ్ దొరుకుతుంది, జాగ్రత్తగా దాన్ని తీసి అక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వండి. ఇది కూడా ఇంటి దగ్గరనే చేయండి, ఎగ్జామ్ హాల్లో అవసరం లేదు, ఇంటి దగ్గరనే చేయాలి. నేను ఇంటి దగ్గర చేయను సార్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ చేపిస్తాడు మీ దగ్గర. మీకు ఎగ్జామ్ టెన్షన్లు ఉంటుంది, ఆ టైంలో నువ్వు తంబు పెట్టు, ఫోటో పేస్ట్ చేయి, అప్పుడే నేను ఎగ్జామ్ రాయనిస్తా అని చెప్తుంటాడు అనమాట. అందుకని ఆ డిస్టర్బెన్స్ ఉండొద్దంటే ఇంటి దగ్గరనే చేయండి. నెక్స్ట్ సిగ్నేచర్ మాత్రం ఇన్విజిలేటర్ ప్రెజెన్స్లోనే పెట్టాలి. మీకు ఇక్కడ మీ అడ్మిట్ కార్డులో వెరీ క్లియర్గా ఇస్తారు, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ అని. సిగ్నేచర్ అక్కడ వాళ్ళ ముందరనే పెట్టాల్సి ఉంటుంది. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, పోస్ట్ కార్డు ఫోటో అని. నెక్స్ట్ పోస్ట్ కార్డు ఫోటో అది ఇంచెస్ ఉంటుంది, దాని మీద మీకు క్లియర్గా వెరీ క్లియర్గా మెన్షన్ చేస్తారు, ఈ ఇంచెస్ పైన ఏమంటారు పోస్ట్ చేయాలని చెప్పేసి. ఓకే, తర్వాత దానిపైన క్రాస్ సిగ్నేచర్ పెట్టాలి. మీరు ఇప్పుడు ఫోటో ఇలా 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 ఫిక్స్ చేస్తారు కదా, ఇక్కడ ఫోటో ఫిక్స్ చేసిండ్రు అనుకోండి. ఓకే, కొంచెం పెద్ద సైజులో మీ సిగ్నేచర్ ఇలా పెట్టాలి, క్రాస్. ఓకే, ఇలా పెట్టాలి. ఓకే, లెఫ్ట్ టు రైట్ అలా. ఓకే, ఇది ఇన్విజిలేటర్ ప్రెజెన్స్లో పెట్టినా ఏం కాదు, మీకు అక్కడ క్లియర్గా ఇస్తారు అడ్మిట్ కార్డులో. ఓకేనా, వెరీ క్లియర్గా ఇస్తారు అక్కడ. నెక్స్ట్ క్రాస్ సిగ్నేచర్ పెట్టాలి. తర్వాత దాని కింద కూడా సిగ్నేచర్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్లోనే అని బాక్స్ ఉంటుంది, ఎగ్జామినేషన్ హాల్లోనే మీరు సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. అంటే కన్క్లూజన్ ఏంటి అంటే ఏ సిగ్నేచర్ అయినా సరే మీరు ఎగ్జామినేషన్ హాల్లోనే పెట్టండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇది 4x16 ఇంచెస్ చూడండి సైజ్, ఎగ్జాక్ట్గా 4x16 ఇంచెస్ది ఆ సైజులోనే తీసుకోండి ఫోటో. సో ఏ సిగ్నేచర్ అయినా సరే ఎగ్జామినేషన్ హాల్లోనే పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 ఎక్స్ట్రా పాస్ ఫోటో తీసుకొని వెళ్ళాలి. అదేంటి సార్, నేను ఆ డిక్లరేషన్ ఫామ్ మీద 2 ఫొటోస్ పేస్ట్ చేసిన, ఎగ్జామినేషన్ హాల్ కూడా ఒక ఫోటో తీసుకెళ్ళాలంటే అవును, అటెండెన్స్ షీట్ మీద ఫిక్స్ చేయాలి, మీ దగ్గర ఒక ఫోటో తీసుకొని వెళ్ళండి. ఓకే, 1 లేదా 2 ఒకటి తీసుకుంటారు వాళ్ళు. నెక్స్ట్ హాల్ టికెట్ విత్ డిక్లరేషన్, ఖచ్చితంగా హాల్ టికెట్ ఉండాలి, డిక్లరేషన్ అన్నీ ఫిల్ చేసి ఉండాలి, అప్పుడే మిమ్మల్ని అలో చేస్తారు. ఆధార్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి. ఆధార్ నేను అప్పుడు ఆధార్ పెట్టలేదు, నేను పాన్ కార్డు పెట్టాను, ఓటర్ ఐడి పెట్టాను అంటే అవి తీసుకొని వెళ్ళండి, ఒరిజినల్ తీసుకెళ్ళాలి. మీరు జిరాక్స్ తీసుకుంటే వాళ్ళు అలో చేయరు. ఓకేనా, సో పెన్ అండ్ రఫ్ షీట్స్ వాళ్ళే ఇస్తారు. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లో 11 to 1:30 మధ్యన అలో చేస్తారు. సో ఆ టైంలోనే మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ కావడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ 2 to 5 PM అంటే మనకు తెలుసు. ఫర్ వాష్రూమ్స్, మీకు ఎగ్జామ్ హాల్లో వాష్రూమ్స్ వస్తే ముందే చెప్తున్నా క్లియర్గా 3 to 4:30 PM మధ్యలోనే అలో చేస్తారు. అంటే మీకు 2 to 5 కదా ఎగ్జామ్, ఫస్ట్ 1 hour అసలు అలో చేయరు వాష్రూమ్కి, లాస్ట్ ½ an hour కూడా అలో చేయరు. ఫస్ట్ 1 hour 2 to 3 PM అలో చేయరు, లాస్ట్ ½ an hour 4:30 to 5 PM అలో చేయరు. ఓకేనా, కానీ మధ్యలో 3 to 4:30 PM సార్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే అలో చేస్తారు, మళ్ళీ బయోమెట్రిక్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది రూల్ ఇచ్చారు. కానీ ఒకవేళ అక్కడ మీకు ఏమన్నా వాష్రూమ్ వస్తుంటే స్టార్టింగ్ ఫస్ట్ ½ an hourలోనే ఏమైనా వాష్రూమ్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఎమర్జెన్సీ ఉంటే ఇన్ఫామ్ చేయండి. అంతేగాని బలవంతంగా కూర్చొని నన్ను ఏం చేస్తారు, నన్ను డిబార్ చేస్తారు, ఎగ్జామ్ రాయనియరో అలా పెట్టుకోకండి. ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే ఆ పర్మిషన్స్ ఉంటాయి. ఓకే, సో జాగ్రత్త. ఫుడ్ విషయం కానీ వాటర్ విషయం కానీ చాలా సమ్మర్ ఎక్కువ ఉంది కదా, సో ఇబ్బంది పడకండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఇన్విజిలేటర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ యూ షుడ్ విజిట్ ఎగ్జామ్ సెంటర్ బిఫోర్ 1 day. ఒక్కసారి విజిట్ చేయండి. ఎందుకంటే కొన్ని కాలేజెస్ ఎలా ఉంటాయంటే, లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్కి అయ్యింది, సేమ్ నేమ్ తోటి 2-3 బ్రాంచెస్ ఉంటాయి కదా కాలేజెస్, వీళ్ళు ఒక బ్రాంచ్ అనుకొని వెళ్ళిపోయారు. కానీ తీరా చూస్తే ఎగ్జామ్ సెంటర్ కూడా అది కాదు, అక్కడ నుంచి 4 kilometers దూరంలో ఇంకొక బ్రాంచ్ ఉందన్నమాట. చాలా టెన్షన్ పడ్డారు. అఫ్కోర్స్ వాళ్ళు 1.5 hour ముందు వెళ్ళారు, కానీ అరే ఒక్కసారి ప్యానిక్ అవుతాం కదా, ఇది అనుకొని వచ్చినాం, ఇది కాదా ఇంకొకటి ఏంది అని భయపడతాం కదా. కాబట్టి మీరు ఒక రోజు ముందే చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇన్ ఎగ్జామినేషన్ హాల్లో మెటల్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే అలో చేయరు. అమ్మాయిలు అయితే ఆర్నమెంట్స్ ఏమున్నా సరే అలో చేయరు. మెహందీ ఉన్నా ప్రాబ్లం అవుతుంది, అలో చేయరు, ఎందుకంటే బయోమెట్రిక్ తీసుకుంటారు. సో దీని డ్రెస్సింగ్ గురించి నేను ఒక వీడియో చేస్తాను, మళ్ళీ ఒక వీడియో. సో డోంట్ ప్యానిక్ మై డియర్ స్టూడెంట్స్, గివ్ యువర్ బెస్ట్.
చాలా కష్టపడ్డారు. ఎన్టీఏ వాళ్ళు నేను ఒక వీడియో కూడా చేశాను. ఏం వీడియో అంటే నీట్ ఎగ్జామ్ చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేసి ఇచ్చేలా అవకాశం ఉంది, ఈజీగా అయితే ఇవ్వరు, 2025 లాగానే క్వశ్చన్స్ వచ్చేలా ఉంది అని చెప్పాను కదా. దాని మీనింగ్ ఏంటి అంటే మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీ ఎన్సీఆర్టీ నుండే క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ పాయింట్, ఓకేనా. అంటే టఫ్ ఇవ్వరు, టఫ్ అంటే ఎన్సీఆర్టీ దాటి ఇవ్వరనమాట. మీరు ఎన్సీఆర్టీ పర్ఫెక్ట్గా చదివారు అనుకోండి, మీరు ఆటోమేటిక్గా మంచి స్కోర్ వస్తుంది, ఓకేనా. సో ఎన్సీఆర్టీ మీద ఫుల్ కమాండ్ ఉండి మీరు మాక్ టెస్టులు, మీ కాలేజీలో పెట్టే మాక్ టెస్టులు రాసి మీ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసుకొని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసి ఉండి షార్ట్ నోట్స్ ఫార్ములా అని చిన్న చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మళ్ళీ రివైజ్ చేస్తే మీకు పేపర్ ఎంత స్టాండర్డ్ అన్నారా అని మీకు మాత్రం మంచి స్కోర్ వస్తుంది, టాప్ కాలేజీలో సీట్ వస్తుంది, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. సార్ నేను ఎన్సీఆర్టీ చదవలేదు, పేపర్ ఈజీ ఇచ్చినా నీకు టఫే అవుతుంది అది, అలా అనమాట. ఎంత పేపర్ ఎన్టీఏ వాళ్ళు ఎక్స్లో పోస్ట్ చేశారు కదా, ఇది స్కూల్ ఎగ్జామ్ కాదు, మేము స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాం, ఇది ఫిల్టర్ చేయడానికి పెట్టే ఎగ్జామ్ అని. దాని మీనింగ్ ఏంటి అంటే మీరు ప్రాపర్గా ఎన్సీఆర్టీ సిలబస్ వాళ్ళు ఇచ్చారు కదా, ఎన్సీఆర్టీ చదివి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసుకుంటే పేపర్ ఎలా అన్నా రాని, ఎంత టఫ్ అన్నా రాని, మీకు మాత్రం టాప్ కాలేజ్లో సీట్ వస్తుంది మీరు వర్క్ చేస్తే. హార్డ్ వర్క్ చేసిన స్టూడెంట్ నెవర్ ఫెయిల్ ఇంతవరకు, ఓకేనా, ఫెయిల్ అవ్వలేదు. సో చాలా మీకు కాన్ఫిడెంట్ పెట్టుకొని మీ మీద కాన్ఫిడెంట్ లూజ్ కాకుండా ధైర్యంగా ఎగ్జామ్ రాయండి మై డియర్ స్టూడెంట్స్. యూ విల్ గెట్ వెరీ గుడ్ ర్యాంక్. ఎగ్జామ్ హాల్లో ప్యానిక్ అవ్వకండి, ఓకేనా. అరే నాకు 500 వచ్చేలా ఉన్నాయి, 560 వచ్చేలా ఉన్నాయి, నా టార్గెట్ ఎయిమ్స్, లేదా నాకు 450 వచ్చేలా ఉన్నాయి, ఇలా ఆలోచించకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఓకేనా. పేపర్ చాలా టఫ్ ఉంటే తక్కువ మార్క్స్ వచ్చినా మంచి కాలేజీలో సీట్ వస్తుంది. సో అలా కరెక్ట్ బ్యాలెన్స్డ్గా ఉండండి మై డియర్ స్టూడెంట్స్. ఎగ్జామ్ ఎలా రాయాలని దాని మీద కూడా ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో. అండ్ నెక్స్ట్ ఫ్రీ మెంటర్షిపే ఉంటుంది. అంటే కాలేజ్ లిస్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్, తెలంగాణలో ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్ ప్రయారిటీ వైజ్గా ఆ కాలేజ్ లిస్ట్ ఇస్తాను. ఆల్ ఇండియా కోటాలో ఉన్న ఆల్ కాలేజెస్ లిస్టు అవన్నీ మనకు ఫ్రీగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఇక్కడ మీకు క్లియర్గా ఇక్కడ రాస్తా, ఎటువంటి ఫీజు ఏముండదు, మెంటర్షిప్ అని మీకు ఇక్కడ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఈజీగా పెట్టుకోవచ్చు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. గివ్ యువర్ బెస్ట్. చాలా హార్డ్ వర్క్ చేసిన ప్రతి స్టూడెంట్కి ఎంబీబీఎస్ సీట్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.